పాస్పోర్ట్ పని అయిపోయింది, వీసా సంగతి చూడాలి. అజయ్, నువ్వు కర్నూలు నుంచి స్వప్నం తీసుకొచ్చిన చెప్పి పోలీసులు దొరికిపోయింది. మీకిక్కడేంట్రా పని? జనం పోగైతే ఏం జరుగుతుందో చూద్దామని. ఏంటి చూసేది? వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసే వచ్చాం. కప్పు కొడతామని ఒట్లు వేయడం కాదు, కొట్టి చూపించాలి. కప్పు గెలిచేదాకా వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్, స్నిఫర్ డాగ్స్ ఆన్ ది వేలో ఉన్నాయి సార్. గుడ్, గో. స్నిఫర్ డాగ్స్ అంటే వాసన చూసి ఫాలో అయ్యి మీ ఇంటికి వచ్చి ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే? స్వప్న, ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు. దొరికిపోయేలా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎవరా స్వప్న? స్వప్నానా? స్వప్న ఎవరు? చెప్తావా, నాతో చెప్పమంటావా? నీకు దండం పెడతాను, ఎవరితో చెప్పదు ప్లీజ్. సరే, ఏంటి కదా? ఆశ, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? చెల్లెలేని అక్కైనా నువ్వే కదా. విషయానికి రా తమ్ముడు, ఎవరా స్వప్న? అది స్వప్న. స్వప్న, ఇక్కడి నుంచి నువ్వేం చెప్పినా వింటాను. కాబట్టి రూమ్ కూడా నువ్వే తీసేసుకో. మమ్మల్ని మాత్రం గంట నుంచి గట్టెక్కించవా ప్లీజ్? మీరిద్దరూ వెంటనే డాబా మీదకి పారిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను. థ్యాంక్స్ లాలీపాప్. సార్, కిడ్నాపర్ చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ఎక్కడ ఆధారాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. స్నిఫర్ డాగ్స్ వల్ల కూడా ఏం లాభం లేకపోయింది. అసలు మనల్ని మిస్లీడ్ చేయడానికి ఈ ఏరియాలో జిప్సీని వదలాడనిపిస్తుంది. అయినా ప్రయత్నాలు ఏమీ ఆపద్దు. కావాలంటే టాస్క్ ఫోర్స్ సపోర్ట్ తీసుకోండి. ఓకే? ఓకే సార్, గో. ఒరే, నువ్వు ఎప్పుడు ఇంటికి తిన్నగా వెళ్ళలేదు. అదేరా వాళ్ళు నీకు సేఫ్ అయింది. మావా, డాగ్స్ ఏం కనిపెట్టలేకపోయారా? క్లూస్ ఏం దొరకలేదు రాజయ్. ఒరే, అమ్మాయి సేఫే కదా? సేఫ్. రేయ్, ముందే చెప్పాను కదరా, మీ నాన్న పెద్ద ఖతర్నాకరా, వద్దురా ఇంట్లో పెట్టద్దురా అని. అటు పోలీసులు తప్పుదారి పట్టబట్టి సరిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడరా? స్వప్న, అరిగో, త్వరగా రండి. అయితే రేపు నేను స్వప్నం తీసుకెళ్లి వీసా పని చూసుకొని వస్తాను. ఈలోగా మీరు నేషనల్ గేమ్స్ ప్రొసీడింగ్స్ ఫాలో. ఓకే, అలాగేరా. కర్నూలు నుంచి మా అన్నయ్య అమ్మాయిని తెచ్చాడన్నానే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. ఈ డ్రెస్ కూడా నాదే తెలుసా? రండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. హాయ్. హలో. హాయ్. హౌ క్యూట్. ఏంటది? అమ్మాయి ఏమన్నా బొమ్మ అనుకున్నావా? హౌ క్యూట్ అంట. అయినా మందన్ మొత్తం తీసుకొచ్చావంటే ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఓల్డ్ సిటీ మొత్తం చెప్పేసావా? నువ్వు ఉండరా స్వప్న, నీకేం భయం లేదు, మేమందరం ఉన్నాంగా. నువ్వు రేపు మాతో స్కూల్కి వచ్చేసాయి. స్కూల్కా? షూ. ఇంకా లాభం లేదు. రే లడ్డు, ఎస్ మామా. వీళ్ళని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, లాలీపాప్లు, లడ్లు కూడా కొనిపెట్టి. ఓకే, కమాన్ కమాన్ కమాన్, రండి పిల్లలు, రండి రండి. ఏం కావాలి? క్యాడ్బరీ, ఏ లాలీపాపా? ఏ, మీ దగ్గర కింగ్ ఫిషర్ బ్యాక్ పైపర్ లాంటి దొరకవా? పోనీ అవే తీసుకెళ్ళి కొనిపెట్టారా? అన్నయ్య, నాన్రా.
ఆశ ఎట్రా రా. నేను రాను. లాలీపాప్ ఆగో. ఆగో లాలీపాప్. ఏంట్రా ఏమైందంటావు? వాళ్ళు గుర్తొచ్చుంటారు. ఇప్పుడు ఎలా రా అన్నయ్య? ఇవాళ ఏం వారం? వారాలు తేదీలు నీకేం గుర్తుంటాయి? ఇవాళ శుక్రవారం, ఫ్రైడే. సో ఇవాళ నువ్వు ఏడకూడదు. కావుంటే రేపేడు. నిన్న కూడా ఏడ్చినట్టున్నావు, బట్ ఇవాళ మాత్రం ఏడకూడదు. ఓసారి చూడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Swapna. Date of birth. సో ఇవాళ నీ పుట్టినరోజు. ఊదు. లాలీపాప్ అలా చూస్తావేంటి? పెట్టు. హ్యాపీ బర్త్డే. ఇది ఎవరి కోసం తెచ్చు? థ్యాంక్ యూ. ఈ బర్త్డే పార్టీ अच्छी है ना? దేవతాయ నమః. స్వప్రణామధేయస్య తవ ప్రణయస్య తవ రూపస్య తవ శృంగారస్య ఓబులరెడ్డి కరిష్యే. అయ్యా ఇప్పుడు అభిషేకం మొదలవ్వాలి. తమరెళ్ళి స్నానం చేసి రండి. తవ తక్షణ మరణస్య. వారు ప్రణయ సమాధిలో ఉన్నారు, స్నానాలు గట్రా చేయరు. మీరు క్షీరాభిషేకం చేయండి. పాలు పాలు పాలాభిషేకం. నేనన్నయ్యా డుండిని. నువ్వు విన్నది నిజమే. ఆ అమ్మాయి విగ్రహమే. అప్పుడెప్పుడో కలకత్తాలో అమితాబ్ బచ్చన్కి, తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు. ఆ లెవెల్లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ ఆ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా. ఇంటి ప్రసాదమా? నీ అమ్మక్కడు మాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ పడుతుంటాయా? ఇగో ఇదేమో పబ్లిసిటీ చేయమాకు. ఉంటా. అయ్యో బాబోయ్, ఇదేంటండి 100 లీటర్ల పాలు, 50 కేజీలు తేనె, 50 కేజీలు నెయ్యి ఇలా పాడు చేస్తున్నాడు. నా ఆల్రెడీ పేదోడికి వచ్చు కదండి. నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో, నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు. ప్రాబ్లం అది కాదురా, అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను. స్వప్నవశీకరణం కరిష్యే. స్వప్న సౌందర్యారాధన పూజా కరిష్యే. ఏసీ రూమ్ లో కూర్చొని మీటింగ్ లేందిరా? ఎన్నాళ్ళు ఎతుకుతారా పిల్లని? అవతలాడు ఏరెక్కిపోతా ఉండాడు. ఆ విగ్రహానికి పూజలు చేసి చేసి రాయి అయిపోయేటట్టుండాడు. ఇట్ట అవ్వదు గాని జమ్మల మడుగు నుంచో లారీ, ఆళ్ళగడ నుంచో లారీ దింపేయమంటావా చెప్పు.
ఆడు కనబడేదాకా కనబడ్డాన్ని కనబడ్డట్టు నరికెత్తా ఉంటారు. నీకు ఒకే ఒక్క దినం టైం ఇస్తా ఉండా, తెలుసు నీ అబ్బా. నువ్వు దాయే. విన్నారుగా, మ్యాటర్ ఆవిడ వరకు వెళ్తే అలాగే ఉంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలీదు. ఏమన్నా చూసే సీఎం నాకు హోమ్ ఇచ్చాడు, అన్నంత పని చేస్తుందే. తీసుకోండి సార్. జాగ్రత్త. ఆ అమ్మాయి ఫోటోలు ఇందులో ఉన్నాయి, తీసుకోండి. అబ్బా, ఏంటి ఇలాంటి పీడకలు వచ్చింది? ఎవర్రా ఈ అమ్మాయి? ఏరియాలో కొత్త కనపడుతుంది. ఈ అమ్మాయి రా, మొన్న అజయ్ గాడు వాళ్ళతో డాన్స్ చేస్తుంది. ఈ టైంలో ఇలా ఒకతే వస్తుంది ఏంట్రా? రేయ్, అజయ్ గాడిలో మార్క్కి ఈ అమ్మాయికి ఏమైనా లింక్ ఉందంటావా? కెలికితే సరి. కర్నూలు కోడ్ ఎంతండి? 08518 ఆ పక్కమ్మా. ఏంట్రా, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది టీ తాగడానికి వచ్చాం సార్. తాగారుగా, వెళ్ళండి వెళ్ళండి. మీ ఇల్లు ఎక్కడమ్మా? దగ్గరలోనే సార్. రా, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నేను వెళ్తాను. మా ఇల్లు ఇక్కడేనమ్మా, పద నేను డ్రాప్ చేసి వెళ్తాను. 1 minute. నువ్వు వెళ్ళి ఉదయాన్నే వచ్చాయి సార్. కవర్ సార్. పద. నిన్నెప్పుడు ఈ వీధిలో చూడలేదే. ఈ మధ్య వచ్చాం. ఆహా, నేను వెళ్తా అంకుల్. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా. పర్వాలేదులే, నిన్ను ఇంటి దగ్గరే దిగబెట్టి వెళ్తాను. రా. ఇదే అంకుల్ మా ఇల్లు. ఇదా? అవును, నేను వెళ్తాను అంకుల్. ఇక్కడ దాకా వచ్చాను కదమ్మా, పదమ్మా, మీ వాళ్ళకి అప్పచెప్పి వెళ్తాను. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ నైట్. ఇతను మై వుడ్ బి. కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తావా? చుట్టుగోడ్లో ఉన్నాడు, వదలట్లేదు. రండి. రండి, కూర్చోండి. ఏ అంకుల్కి కంపెనీ ఇవ్వు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. హాయ్ ఆశ. ఆశ, తిను వీళ్ళ చెల్లెలు. అంకుల్కి నమస్కారం చేయి. అంకుల్కి నమస్కారం చేయి. నమస్తే అంకుల్. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఎవరి అమ్మాయి?
ఇతనికి కాబోయే భార్యట మరదలట. మరి మీరేమవుతారు? అత్తయ్య 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 అత్తయ్య. బాగుంది, గుడ్ టీమ్. అర్ధరాత్రి పూట ఈ పెళ్లి చూపులేంట్రా? చాలే సిగ్గు. నిద్ర కళ్ళతో చూస్తేనే అందంగా ఉన్నావు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఈ పాటలు పాడడం, డాన్సు అన్నీ వచ్చా? వచ్చే ఉంటాయిలే. మా అత్తయ్య తమాషగా మాట్లాడుతుంది. కొత్తగా పెళ్లి చూపులేంటి అత్తయ్య? ముహూర్తాలు దగ్గర పడుతుంటేను. అదేంట్రా, నాకు తెలియకుండా ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారా? నాకు ఇప్పుడే చెప్పారులేవమ్మా. ఏమ్మా, పెళ్లి కొడుకు ఏమీ మాట్లాడడం లేదు? ఏం సార్, పెళ్ళి ఇంట్లోనే జరుగుతుందా లేదా మామగారింట్లోనా? అవన్నీ మీకెందుకండి? అదే అప్పుడే ఎందుకని అంకుల్కి పనిలేనట్టుంది పాపం. ఇంటికి కూడా వెళ్లకుండా ఒంటికి పోయారు. మంచినీళ్ళు అడిగారు, ఇస్తే వెళ్ళిపో. చెయ్యవండి. అలా చూస్తుండపోతే కాస్త హెల్ప్ చేయొచ్చుగా. నన్ను కాదా ఇక్కడ. నా వల్ల అనవసరంగా మీ ఇంట్లో కూడా ప్రాబ్లం వచ్చింది. మనకివన్నీ మామూలేలే, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ నేషనల్ గేమ్స్ కూడా దగ్గరికి వస్తున్నట్లున్నాయి. నా గొడవలో పడి మీరు ప్రాక్టీస్ కూడా చేసినట్లేదు. ప్రస్తుతానికి మనకు ఒకటి కాదు 2 గోల్స్. నిన్ను అమెరికాకి పంపించడం, నేషనల్ కప్ గెలవటం.